నెక్స్ట్ ఫేమస్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. గ్రీన్ అండ్ రెడ్ అంటే ఎవ్వరికి నచ్చదు చెప్పండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పట్టు చీరల్లోనే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో పట్టు శారీస్కి పెట్టింది పేరు గ్రీన్ అండ్ రెడ్ అనేది. చాలా హైలైట్ అవుతుంది శారీస్లో. అండ్ గ్రీన్ అనేది అసలు చెక్స్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ మనకి చెక్స్ ప్యాటర్న్ చూసారా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఆల్ ఓవర్ జరీ స్మూత్ ఉంది, ఎక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఏదీ లేదు శారీలో. గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అసలు ఎంత హైలైట్ అయిందండి. విత్ చిన్న టెంపుల్ బార్డర్తో. బార్డర్ అదిరిపోయింది కదా, చాలా బాగుంది బార్డర్ అనేది. డెఫినెట్గా ఒక రోజు శారీ కట్టుకొని చూపించడానికి ట్రై చేస్తా. రీస్టాక్లో అయినా ట్రై చేస్తా. ఇప్పుడైతే ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అయిపోతుండొచ్చు. ఈసారి బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చేసి నెక్స్ట్ టైం రీస్టాక్లో ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ కలర్ వావ్, బ్లూ బార్డర్. యాక్చువల్లీ ఇందులో బ్లాక్ బార్డర్ అనుకున్నా. ఈ శారీస్ మీకు ఎవరి దగ్గర దొరకవండి, ఇవి మన స్పెషల్. బాగుంది కదా. ఈ ప్రైజింగ్కి అయితే అస్సలు దొరకవు. మీకు ఈ శారీస్ కావాలంటే 1600 రేంజ్ లేనిది అస్సలు రాదు. హోల్సేల్ అయినా సరే మీకు మినిమం 1200 దాకా చెప్తారు. బాగుంది కలర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ కలర్ నాకు ప్యూర్ పట్టు శారీ కూడా ఉంది. నిజానికి వాటినే మనం సెమీస్ చేయించడం జరిగింది. ప్యూర్ కాన్సెప్ట్ తీసుకొని సెమీస్ చేయించడం జరిగిందండి. ఇది ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి కదా, వింటేజ్ ప్యూర్ పట్టు చీరలు, అందులో సెమీస్ చేయడం జరిగింది. ఎంతోమంది వింటేజ్ని మిస్ అయి ఉంటాము. అంటే కొత్త కాన్సెప్ట్ రాగానే అంత తొందరగా అందరం అలవాటు చేసుకోలేం. ఇందులో ట్రై చేయండి. సో బాగుంటే ప్యూర్కి వెళ్ళిపోదాం. ప్యూర్ అంటే మళ్ళీ మనకి 13,000 14,000 అవుతుంది కదా మినిమం. అది బేసిక్ 20-25,000 ఉంది ప్యూర్. బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్.